అందరికీ స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితాన్ని మొత్తం మార్చేయగల ఒక గొప్ప వరం మీ చేతికి అందింది. కాని అదే వరం ఒక శాపంగా మారితే? వినడానికి వింతగా ఉంది గదూ. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది పాత కథే కావచ్చు, కాని ఇందులోని నీతి మాత్రం ఎప్పటికీ పాతబడదు. అవును, ఒక వరం శాపంగా మారగలదా? అసలు ఎలా సాధ్యం? అదృష్టాన్ని డబుల్ చేయాల్సిన ఒక వరం చివరికి దురదృష్టాన్ని డబుల్ చేసే శాపంగా ఎలా మారింది? పదండి, ఈ కథలోకెళ్ళి ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. సరే, ముందుగా మన కథలోని హీరోని పరిచయం చేసుకుందాం. అతని పేరు రాము. ఓ చిన్న పల్లెటూర్లో ఉంటాడు. చూడటానికి ఆరోగ్యంగా, తెలివితేటలతో అన్నీ బానే ఉన్నాయి. కాని రాముకి ఒకే ఒక్క పెద్ద సమస్య ఉంది. అదేంటంటే, అతనో ఒక పరమ సోమరిపోతు. అవును, మీరు విన్నది కరెక్టే. రాముది ఒక్కటే ఫిలాసఫీ: వీలైనంత తక్కువ కష్టపడాలి. అసలు వీలైతే కష్టమే పడకుండా బతికేయాలి, అంతే. అందుకే అతని లైఫ్ మోటో ఏంటంటే కష్టపడకుండానే గడిచిపోవాలి. అతని బద్ధకం గురించి ఎంతలా చెప్పుకునేవారంటే, అక్షరాల పక్కన పొండు ఉన్నా సరే దాన్ని కూడా ఎవరైనా తీసి నోట్లో పెడితే తప్ప తినేవాడు కాదట. అంటే ఆలోచించండి అతని సోమరితనం ఏ స్థాయిలో ఉందో. అలాంటి బద్ధకస్తుడి జీవితంలో ఎవరూ ఊహించని ఒక మలుపు వచ్చింది. ఎప్పటిలాగే ఒకరోజు రాము హాయిగా ఓ చెట్టు కింద నిద్రబోతున్నాడు. అటుగా వెళ్తున్న ఒక సిద్ధాంతి, అంటే ఒక జ్ఞాని, అతన్ని చూశాడు. చూసి జాలిపడ్డాడు. సాధారణంగా ఎవరైనా అయితే తిడతారు గదా, కాని ఆ సిద్ధాంతి అలా చేయలేదు. పైగా ఆశ్చర్యంగా రాము చేతిని గమనించాడు. అతని అరచేతిలో ఒక ప్రత్యేకమైన అదృష్టరేఖ కనిపించింది. ఆ రేఖను చూశాక ఈ సోమరిపోతికి ఒక శక్తివంతమైన వరం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఓకే, మరి ఆ వరమేంటి? దాని రూల్సేంటో చూద్దాం. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. రూల్ నంబర్ 1: రోజుకి ఒకే ఒక్క పని చెయ్యాలి. రూల్ నంబర్ 2: నువ్వు చేసిన ఆ పని ఫలితం రెట్టింపవుతుంది, అంటే డబుల్. కానీ ఒకే ఒక్క కండిషన్, చాలా ముఖ్యమైనది. అదేంటంటే ఆ పనిని సూర్యాస్తమయంలోపే పూర్తి చెయ్యాలి, అంతే. ఇక చెప్పాలా? వరం దొరికిన ఆనందంలో రాముకి ఆ రాత్రి నిద్ర కూడా పట్టుండదు. మరుసటి రోజు వచ్చింది, తన జీవితాన్ని మార్చే రోజు. తన పని దినచర్యను ఎలా మొదలుపెట్టాడో చూద్దాం. ఉత్సాహమైతే మామూలుగా లేదు. కాని అతని పాత అలవాటు, అది అతన్ని అంత తేలిగ్గా వదులుతుందా? చూడండి, రాము ఆ రోజునే ఎలా వృధా చేశాడో. ఉదయం 8 గంటలకు అనుకున్నాడు, అబ్బా, విత్తనాలు చల్లుదాం, కాని సాయంత్రం దాకా టైముందిగా, తర్వాత చేద్దాంలే. మధ్యాహ్నం 1 గంటకి కట్టెలు కొట్టాలి, కాని ఇప్పుడే భోజనం చేశాకదా, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. ఇక సాయంత్రం 5ంటికి ఫ్రెండ్స్తో మాటల్లో పడి అసలు సమయాన్నే మర్చిపోయాడు. చూశారా, చిన్న చిన్న వాయిదాలే చివరికి రోజంతా ఖాళీ చేసేశాయి. సరిగ్గా అప్పుడే సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ఆ నారింజరంగు వెలుగు చూడగానే రాముకి ఒక్కసారిగా గుర్తొచ్చింది. అతనిలో భయం, కంగారు రెండూ ఒకేసారి మొదలయ్యాయి. అయ్యో, సమయం లేదు, ఇంకా ఒక్క పని కూడా చెయ్యలేదే, ఈ రోజుకి వరం టైం అయిపోతుంది. ఈ ఆలోచన రాగానే అతని గుండె దడదడలాడింది. చేతిలో ఉన్న ఇంత మంచి అవకాశం చేజారిపోతోందని అర్థమైంది. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక పని, అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఆ వరాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ కంగారులో ఆఖరి నిమిషంలో ఊరంతా పిచ్చిగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరుగెడుతుంటే ఒక బావి కనిపించింది. ఆహా, కనీసం ఒక్క బకెట్ నీళ్లు తోడతా, అదే ఈ రోజుకి నా పని అవుతుంది అనుకున్నాడు. కాని ఆ కంగారులో, ఆ తొందరలో తాడు చేతిలోంచి జారిపోయింది. బకెట్ గిరగిరా తిరుగుతూ బావిలో పడిపోయింది. ఢమ్! సరిగ్గా అదే క్షణంలో సూర్యుడు కూడా అస్తమించాడు. ఆ రోజు రాము చేసిన ఏకైక పని ఇదే. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ మరుసటి రోజు ఉదయం మొదలైంది. రాము చేసిన చిన్న పొరపాటు ఎంత పెద్ద, వింతైన పరిణామానికి దారితీసిందో అప్పుడే అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఆ సిద్ధాంతి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుందాం. నువ్వు చేసే పని నీకు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. చూసారా, వరం అయితే పర్ఫెక్ట్గా పనిచేసింది. కాని రాము అనుకున్నట్టుగా కాదు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. రాము ఏమనుకున్నాడు? ఒక మంచి పని చేసి రెట్టింపు లాభం పొందాలనుకున్నాడు. కాని ఏం జరిగింది? ఒకే ఒక్క పొరపాటు చేసి రెట్టింపు నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే
ఆ వరానికి మంచి చెడు తెలియదు. అది కేవలం చేసిన పనిని డబుల్ చేస్తుంది. అది లాభమైనా నష్టమైనా. రాము చేసిన ఆ ఒక్క నిర్లక్ష్యం ఎంత పెద్ద వినాశనానికి దారితీసిందో తెలుసా? అతను పడేసింది ఒక బకెట్. కాని ఆ వరం ప్రభావంతో మరుసటి రోజు ఉదయానికి ఊళ్ళో ఉన్న బావులన్నీ నీళ్లతో కాదు, ఇనుప బకెట్లతో నిండిపోయాయి. మొత్తం ఊరికి నీళ్లు లేకుండా పోయాయి. ఒక్కడి నిర్లక్ష్యం ఊరందర్నీ ముంచింది. సో ఈ కథ మనకు చెప్పే నీతి చాలా స్పష్టమైనది, చాలా శక్తివంతమైనది. అదేంటంటే, పనిని వాయిదా వేసే సోమరితనం మన చేతిలో ఉన్న ఎంత గొప్ప అదృష్టాన్నైనా సరే దురదృష్టంగా మార్చేస్తుంది. ఈ కథ మన అందరి ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. మన జీవితంలో కూడా మనం చేసే పనులు మంచివైనా చెడ్డవైనా రెట్టింపు అయ్యే అవకాశముంటే, మనం చేసే చిన్న చిన్న వాయిదాలు, నిర్లక్ష్యాలు కూడా డబుల్ అయితే వాటి పరిణామాలెలా ఉంటాయి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.